నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల ప్రజలు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హోమియోపతి మెడికల్ ఆఫీసర్ పి లక్ష్మీదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండడం మంచిది అని, తప్పని పరిస్థితులలో అన్నట్లయితే తలకు క్యాప్ ధరించి కానీ గొడుగు పట్టుకొని కానీ వెళ్లాలని, వెళ్లేటప్పుడు వారి వెంట తగినన్ని నీరు తీసుకొని వెళ్లాలని, ఏదైనా పనిచేసేటప్పుడు తరచుగా ముఖం, కాళ్ళు, చేతులు నీటితో కడుగుకుంటూ ఉండాలని, అలాగే ORS ప్యాకెట్లు, మజ్జిగ, చెరుకు రసం కానీ ఎక్కువగా సేవించాలని, లూజ్గా ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలని తెలియజేశారు. ఎండ తీవ్రత వల్ల అనారోగ్యంగా ఉన్నప్పుడు దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళితే తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హోమియోపతి మెడికల్ ఆఫీసర్ పి లక్ష్మీదేవి, మెడికల్ విద్యార్థినిలు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జ్. మరి ప్రజలు గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ అవసరాల నిమిత్తం ఈ టైం అనేది లేకుండా ఎండకు పోయి పనులు చేస్తుంటారు. నీరసపడిపోవడం, మరి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు పాడైపోవడం జరుగుతుంటుంది. మరి వేసవికాలం సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు అనేది ఒక సమాచారాన్ని మన కడప జిల్లా హోమియోపతి డాక్టర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. మరి ఆరోగ్యపరంగా వేసవికాలం వేసవి కాలం సందర్భంగా ఎంతో మంది నీరసపడిపోవడం. ఇప్పుడు మీ దగ్గర మాట్లాడుతున్నానంటే మా సూపరింటెండెంట్ సార్ ఆధ్వర్యంలోనే మాట్లాడుతున్నాను. నేను ఓన్లీ ఈరోజు ఇన్ఛార్జ్ మాత్రమే సార్ డే ఆఫ్ కాబట్టి. సో ఇప్పుడు ముందే అంటే ఇంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే, అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం చాలా వరకు ఎండల తీవ్రత చాలా ముందే స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఫిబ్రవరి లాస్ట్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట ఈ ఎండలు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఎండాకాలంలో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఎక్కువగా ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి 12 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల లోపల మాత్రం ఎవరు బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి. ఒకవేళ తప్పదు వెళ్ళాలి అన్నట్లయితే వాళ్ళు ఏదైనా మగవాళ్ళు అయితే క్యాప్స్ పెట్టుకోవడం కానీ, ఆడవాళ్ళు అయితే క్యాప్స్ పెట్టుకోవడం కానీ, లేదా గొడుగులు ధరించి కానీ వాళ్ళు బయటికి వెళ్తే బాగుంటుంది. అదేవిధంగా వెళ్ళేటప్పుడు వాళ్ళు అంటే తగినన్ని నీరు కానీ అట్లా తీసుకొని వెళ్తే బాగుంటుంది అన్నమాట. ఒకవేళ వాళ్ళు పనిచేసే ప్లేసుల్లో కూడా తరచుగా మొహం కడుక్కోవడం కానీ, కాళ్ళు చేతులు కడుక్కోవడం కానీ ఇట్లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఈ చెమట తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండ వల్ల మన బాడీలో నుంచి చాలా మటుకు ఫ్లూయిడ్స్ అంటే ఉప్పు శాతం బయటికి పోతూ ఉంటుంది. సో ఆ ఉప్పు శాతం బయటికి పోకుండా ఉండాలంటే కూడా వాళ్ళు కొంచెం ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం ఒకటి మంచిది. అంటే ఇంకా బీపీ పేషెంట్స్ అంటే వాళ్ళు కొంచెం అంటే ముందుతో పోలిస్తే కొంచెం లైట్గా ఎక్కువ తీసుకుంటేనే మేలు అనమాట. దాంతోపాటు ఏదైనా ఈ ORS కానీ, లేదా ఫ్రీక్వెంట్గా మజ్జిగ తాగడం కానీ, లేదా నీళ్ళు తాగడం కానీ, కొబ్బరి బోండాలు తీసుకోవడం కానీ, చెరుకు రసం కానీ ఇట్లాంటి పానీయాలు మాత్రమే ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ఎండకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు లూజు వస్తువులు మాత్రమే ధరించుకుంటూ వెళ్ళాలి. అంటే మెయిన్గా ఈ కాటన్ వస్తువులు, ఎక్కువ చెమట పీల్చుకునే వస్తువులు వేసుకొని బయటికి వెళ్తే బాగుంటుంది అన్నమాట. ఎక్కువ ఈ ఎండకి ఎక్స్పోజర్ ఎక్కువ ఈ ఎండకు తరచు అంటే బయటికి వెళ్ళే ఇదైన తర్వాత వాళ్ళకి ఎక్కువ ఈ తలనొప్పి రావడము, వాంతులు అవ్వడము, విరోచనాలు అవ్వడము ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వాటిని అంతా నివారించుకోవడానికి వీళ్ళకు సాధ్యమైనంత వరకు నీళ్ళు ఎక్కువగా తీసుకోవడము, ఎక్కువ పానీయాలు తీసుకోవడము, దాంతోపాటు ఎక్కువ ఎండకి సాధ్యమైనంత వరకు ఏ పనులు ఉన్నా 12 లోపల ముగించుకోవాలి. 5 తర్వాత బయటకు వెళ్ళేటట్టే చూసుకోవాలన్నమాట. ఇంకా మాకు మామూలుగా అయితే మేము మా హోమియోపతిలో ఈ వడదెబ్బ నివారణకి నాట్రమూర్ అనే మందు ఇస్తూ ఉంటాం అన్నమాట. సో అది ఒకవేళ వాళ్ళు అందుబాటులో ఎక్కడికైనా వచ్చి తీసుకోవచ్చు. లేదంటే మావి అంటే డిస్పెన్సరీస్ ఉన్నాయన్నమాట, హాస్పిటల్స్. దాని ప్రకారం కూడా అక్కడక్కడ అంటే వాళ్ళకి అందుబాటులో అంటే ఇప్పుడు మీరు రామాపురం అన్నారు, మాకు లక్కిరెడ్డిపల్లిలో ఒక హోమియో డిస్పెన్సరీ అంటే ఇట్లా డిస్పెన్సరీస్ ఉన్నాయన్నమాట మండల్ లెవెల్లో. సో అక్కడ వెళ్ళి కూడా హోమియోపతి ఎక్కడైతే అంటే ఇప్పుడు సీకేదిన్న కావచ్చు, కమలాపురం కావచ్చు, అక్కడ వెళ్ళి కూడా ప్రజలు వినియోగించుకోవచ్చు అనమాట. ఈ వడదెబ్బ నివారణకి హోమియోపతి మందు తీసుకుని వాడచ్చు. BHCL నుంచి మరి ఆరోగ్యంగా మన వేసవికాలం సందర్భంగా ఎలాంటి మీరు ట్రీట్మెంట్స్
ప్రజలకు? అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళక, వడదెబ్బకి వచ్చిన వాళ్ళక? అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకంటే అంటే ఇక్కడ అంటే మామూలుగా అయితే మనకు వడదెబ్బ నివారణకు మాత్రమే మేము ఇక్కడ ఇస్తుంటాం మందులు. అంటే ఎవరైనా ఇట్లా సన్స్ట్రోక్ అంటే ఇప్పటి వరకు అయితే కేసెస్ రాలేదు, ఇంకా ఫ్యూచర్లో వస్తే మాత్రం మేము ఖచ్చితంగా అంటే క్యాంపులు పెట్టడము అట్లాంటివి కూడా చేస్తాం అన్నమాట. సచివాలయాల్లో కూడా హెల్త్ సెంటర్లు ఉన్నాయి కదా, వాళ్ళ నుంచి కూడా ఈ వేసవి సందర్భంగా ప్రజలకు ఏదైనా ఒక సర్వీసెస్ చేయొచ్చు కదా? అంటే మేము హోమియో కదా, అదంతా అలోపతి వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి సచివాలయాలు, అర్బన్ హెల్త్ సెంటర్స్. వాళ్ళ నుంచి ఓఆర్ఎస్ పాకెట్స్ కూడా సప్లై చేయొచ్చు? వాళ్ళు చేస్తారు అనుకుంటా ఖచ్చితంగా. మరి అలోపతికి హోమియోపతికి తేడా ఏంటి మేడం వైద్యం? ఇప్పుడు అలోపతి అంటే మామూలుగా వాళ్ళు అంటే మనం మెడిసిన్ ఇచ్చిన వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇదైపోతుంది. అంటే హోమియోపతిలో కూడా అంటే ఓన్లీ అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనే కాకుండా మనము దీర్ఘకాల వ్యాధులకి మెయిన్గా హోమియోపతి వాడతారనమాట. అట్లని అంటే సడన్గా ఇప్పుడు జలుబు దగ్గు అవేమీ దీర్ఘకాల వ్యాధులు కాదు కదా, అట్లాంటి వాటి కూడా మనం హోమియోపతిలో ఇవ్వచ్చు అనమాట మెడిసిన్స్. అంటే ఇప్పుడు జలుబు ఉంది, ఇచ్చిన ఒక రోజులోనే తగ్గిపోతుంది అనమాట. అదే మనం ఏంటంటే మనము అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకొని మెడిసిన్స్ ప్రిపేర్ చేస్తాము. అలోపతి వాళ్ళది సోర్సెస్ డిఫరెంట్ ఉంటుంది, అంటే దాంట్లో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ మనం ప్రతి మందికి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాం. మన హోమియోపతిలో అయితే అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మళ్ళీ కాస్ట్ కూడా అవి ఎక్కువ, అలోపతి మెడిసిన్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే హోమియోలో అయితే అంత కాస్ట్ కూడా ఏమి ఎక్కువ ఉండదు అనమాట. జనాలు ఎక్కువగా అలోపతి వైద్యం వైపే మొగ్గు చూపుతారు. ఈ మధ్య మీరు గమనించినారంటే హోమియోపతి వైపు కూడా చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే అలోపతిలో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది పేషెంట్స్ లో చాలా మటుకు అది ఆ భావన ఉండి